ఇక నోట్ల రద్దు తర్వాత 500, 1000 నోట్లను ఉపయోగించుకునే వెసులుబాట్లను కేంద్రం వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే 1000 రూపాయలను పూర్తిగా రద్దు చేసిన కేంద్రం తాజాగా 500 నోట్లను కూడా కొన్ని సేవలకే పరిమితం చేసింది. డిసెంబర్ 15 వరకు ఉన్న చెల్లుబాటును డిసెంబర్ 2నే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పెట్రోల్ బంకులు, ఎయిర్ టికెట్లు, టోల్ ట్యాక్స్ కట్టడానికి పాత 500 నోట్లు చెల్లవని ప్రకటించింది కేంద్రం. పాత 500 నోటుతో పెట్రోల్, సిఎన్జి, ఎయిర్ టికెట్ల కొనుగోలుకు ఇవాల్టితో ఫుల్ స్టాప్ పడనుంది. ఇంతకుముందు డిసెంబర్ 15 వరకు వెసులుబాటు కల్పిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను సవరిస్తూ కొత్తగా సర్క్యులర్ జారీ చేసింది ఆర్బీఐ. రేపటి నుంచి 15వ తారీఖు వరకు పాఠశాలలు, రైల్వే, ఆర్టీసీ సేవల్లో మాత్రమే పాత నోట్లు చెల్లుతాయి. పాత 500 నోట్ల చలామణి ఇవాళ అర్ధరాత్రి నుంచి పూర్తిగా నిలిచిపోనున్నది. జాతీయ రహదారులపై టోల్ ఫీజు చెల్లింపు గడువు కూడా ముగియనుంది. ఇకపై ఎయిర్ టికెట్స్, పెట్రోల్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది కేంద్రం. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రేషన్ దుకాణాలు, ప్రీపెయిడ్ ఛార్జీలు, రైలు, ఆర్టీసీ ప్రయాణ టికెట్ల కొనుగోలుకు ఈ నెల 15 వరకు పాత నోట్లు చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత పాత నోట్లు మార్చుకోవాలంటే ఆర్బీఐ కౌంటర్కు వెళ్లాల్సిందేనని తెలిపింది కేంద్రం.